అసలు ఓపెక్కి సంబంధించి ఇది ఎప్పుడు ఏర్పడింది, ఎలా ఏర్పడిందో ఒకసారి చూద్దాం ఇక్కడ. లైక్ ఓపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అని అంటాం. ఏ దేశాలు అయితే మనకు పెట్రోల్ కలిగి ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా కూటమికి ఏర్పడాయి. అవి అన్ని దేశాలు కాదు, కేవలం ఆ గల్ఫ్లో ఉన్నటువంటి దేశాలే. సో ఇనిషియల్గా దీన్ని 1960 సంవత్సరంలో బాగ్దాద్, ఇరాక్ దేశంలో ఏర్పాటు చేశారు ఓపెక్ని. ఇది ఒక ఇన్ఫార్మల్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. దీనిలో సభ్యులుగా ఒక 12 దేశాలు ఉన్నాయి. నేను ఆ దేశాలు కూడా ఏవేవి ఉన్నాయో చెప్తాను నేను. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎందుకు ఓపెక్ని ఏర్పాటు చేశారు అంటే పెట్రోలియంకి సంబంధించినటువంటి పాలసీలను ఫ్రేమ్ చేయడానికి, దాన్ని మానిటరింగ్ చేసుకోవడానికి, అదేవిధంగా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఆయిల్ యొక్క ప్రైజెస్ని కంట్రోల్ చేయడానికి ఈ ఓపెక్ అనేటువంటిది ఏర్పాటు చేసుకున్నాం. సో దీనిలో లీడింగ్లో ఉన్నటువంటి దేశం సౌదీ అరేబియా అనమాట. అంటే ఫైనల్గా ఓపెక్ని తన చెప్పు చేతుల్లో పెట్టుకొని కంట్రోల్ చేసేటువంటి దేశం సౌదీ అరేబియా. సో కాబట్టి అది యూఏఈకి నచ్చట్లేదు. సో ఈ ఓపెక్ దేశాలు ఏవైతే 12 దేశాలు ఉన్నాయో వాటి యొక్క ఆయిల్ షేర్ మనం చూసుకుంటే క్రూడ్ ఆయిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే 30 to 40% షేర్ ఉంటుంది అనమాట. అదే రిజోర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే 80% రిజోర్స్ అనేవి ఈ 12 దేశాల్లోనే ఉన్నాయి. హెడ్ క్వార్టర్ వచ్చేసి ఓపెక్ వచ్చేసి హెడ్ క్వార్టర్ వియన్నా. సో అదే వియన్నా ప్రాంతం ఆస్ట్రియా దేశం. అర్థమైందా? సో దీంట్లో ఏముంటుంది, ప్రతి ఒక్క దేశానికి కూడా కొంత కోటా ఉంటుంది, ప్రొడక్షన్ కోటా ఉంటుంది.